రీసెంట్గా మనం చాలా న్యూసెస్ అనేది చూస్తున్నాం అనమాట. ఏదైతే 2024లో చాలా న్యూసెస్ అనేది వచ్చాయి. ఎలా అంటే ఒక రేప్ కేసు కానీ, లేకపోతే సికింద్రాబాద్ టెంపుల్ విగ్రహం ధ్వంసం కానీ, అండ్ అదే కాకుండా కొన్ని చాలా ఏరియాస్లో కూడా ఏదైతే హిందూ దేవాలయాల మీద దాడి చేయడం జరిగింది. సో చాలామంది అట్లాంటి సిచ్యువేషన్లో చాలామంది వచ్చి సనాతన ధర్మం అని చెప్పి ఏదైతే మన హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే అరే వీళ్ళకి ఏం పనిలేదా అని నేను అప్పుడు అనుకునేవాడిని. సో రీసెంట్గా ఏదైతే కోంపల్లో ఒక కార్పొరేట్ స్కూల్ అనమాట, ఆ స్కూల్ జరిగిన ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వీళ్ళు సనాతన ధర్మం కోసం ఎందుకు ఇంత ఘనంగా పోరాడుతున్నారు అని నాకు ఇప్పుడు అర్థమైంది. సో రీసెంట్గా కోంపల్లో ఒక కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్టూడెంట్ని, అంటే 10 సంవత్సరాల స్టూడెంట్ని స్కూల్లో నుంచి బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ బెటర్ ఏంటంటే ఆ పిల్లగాడిని డైరెక్ట్ స్కూల్లో నుంచి బయటికి పంపించలేదు, వాళ్ళు ఏదైతే స్కూల్ వ్యాన్లో నుంచి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. సో అదొక్కటే వాళ్ళు చేసిన మంచి పని. అంటే ఇంత పని కట్టుకొని మరి అంత ఘనంగా స్కూల్లో అంత బిజీ స్కెడ్యూల్ ఉన్న సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళ స్టాఫ్ని ఇచ్చి మరి ఏదైతే ఆ చిన్న అయ్యప్ప స్వామి మాలేసుకున్న చిన్న సుబ్రహ్మణ్య స్వామిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఏంది? ఆ బాబు వ్యాన్ దిగగానే నన్ను ఎందుకు పంపించారు, నేను ఎందుకు వచ్చాను, ఏమన్నా అయిందా అని చెప్పి క్యూట్ వర్డ్స్తో మాట్లాడడం కూడా మనం చూడొచ్చు. సో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అండ్ అదే కాకుండా ఎవరైతే ఈ బాబు తండ్రి వాళ్ళు పంపించక ముందు మాట్లాడిన ఆడియో రికార్డు కూడా, అంటే ఈ స్కూల్ నుంచి ఇంటికి పంపించక ముందు వాళ్ళకి కాల్ చేశారు, పేరెంట్కి ఒక కాల్ వచ్చిందనమాట, మీ బాబుని తీసుకువెళ్ళండి, మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చాము, మీ ఒక ఇంటిమేషన్ లెటర్ అనేది ఇచ్చాము అని చెప్పి దాని సర్క్యులర్ నోటీస్ అంట. సో అదొక గవర్నమెంట్ ఆఫీసు, అదొక స్టేట్ గవర్నమెంట్ ఆఫీసు. సో వాళ్ళు ఒక సర్క్యులర్ అనేది బయటికి రిలీజ్ చేస్తారనమాట. సో అట్లా అని చెప్పి ఒక సర్క్యులర్ నోటీస్ అనేది వీళ్ళకి ఇచ్చారంట. బట్ వీళ్ళు అయినా కూడా బాబుని పంపించారంట. అట్లాంటి సిచ్యువేషన్లో పేరెంట్ చెప్పాడనమాట, రిటర్న్ ఆన్సర్ ఇచ్చాడు. ఏమని, నిన్న ఆల్రెడీ నాకు సర్క్యులర్ నోటీస్ అనేది ఈరోజు ఇచ్చారు, నిన్న కాదు ఈరోజు ఇచ్చారు, నిన్న ఇచ్చుంటే ఈరోజు నేను స్కూల్కి పంపించేవాడిని కాదు. సో అసలు సర్క్యులర్ నోటీస్ ఎందుకు ఇచ్చాడు అని అంటే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకొని స్కూల్కి రావడం తప్పంట. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవద్దు అని చెప్పి ఎక్కడ ఉంది అంటే, ఏదైతే మీరు అడ్మిషన్ ఫామ్లో మెన్షన్ చేశారా అంటే మీరు అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్నప్పుడు ఆ మాలలో మీరు స్కూల్కి రావద్దు అని చెప్పి మీరు ఏమైనా అడ్మిషన్ ఫామ్లో మెన్షన్ చేశారా? సో అట్లాంటి పాయింట్స్ మెన్షన్ చేయనప్పుడు మీరు సర్క్యులర్ నోటీసులు రిలీజ్ చేయడం ఎందుకు? ఒక హిందూ సాంప్రదాయాన్ని, అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న దీక్షలో ఉన్న ఒక చిన్న సుబ్రహ్మణ్య స్వామిని బయటికి పంపించడం ఎందుకు స్కూల్లో నుంచి? అండ్ అదే కాకుండా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలామంది అయ్యప్ప స్వాములు అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ అదే కాకుండా చాలామంది ఏదైతే సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఈమె సారీ తప్పైంది అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇది తప్పు అని నీకు తెలుసు, అయినా కూడా వాంటెడ్లీ చేసావు. సో వాళ్ళు ఒక సర్క్యులర్ నోటీస్ అనేది ఒక రిలీజ్ చేశారనమాట. ఆ సర్క్యులర్ నోటీస్లో ఏముంది అని అంటే, డియర్ పేరెంట్స్, యాజ్ యూ నో, మెయింటైనింగ్ ద డిసిప్లిన్ అమాంగ్ అవర్ స్టూడెంట్ హ్యాస్ బీన్ అవర్ అట్మోస్ట్ priority since the injunctions of the school. We believe that authoring the school uniform policy plays a visit role, a sense of equality and discipline. ఇప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అని అంటే, స్కూల్ యూనిఫామ్ పాలసీ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఈ స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు పట్టు చీర కట్టుకొని ఎందుకు వచ్చినావు ఆఫీస్కి? సో ఏదైతే ఈమె సారీ అని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది, సో ఆ వీడియోలో ఈమె పట్టు చీర కట్టుకొని మేకప్ వేసుకొని ఉంది. పట్టు చీర ఎందుకు కట్టుకున్నావు? స్కూల్ యూనిఫామ్ పాలసీ మెయింటైన్ చేయాలి కదా మీరు కూడా, అంటే ఓన్లీ పిల్లలకే కాదు కదా. నువ్వు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు సారీ అనే వర్డ్ ఎలా చెప్తావు? సో ఇదేనా మీరు పిల్లలకి నేర్పించేది? అండ్ అదే కాకుండా వీ వుడ్ లైక్ టు రిమైండ్ ఆల్ పేరెంట్స్ దట్ వీరింగ్ స్కూల్ యూనిఫామ్ ఈజ్ మ్యాండేటరీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద క్యాంపస్, ఈవెన్ ఫెస్టివల్స్ ఆర్ దేర్ బర్త్డేస్. అంటే ఫెస్టివల్స్కి, బర్త్డేస్కి, అంటే ఫెస్టివల్స్ కూడా మీరు స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏమనంటే ఈ స్కూల్ యూనిఫామ్ పాలసీ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి. సెకండ్ పాయింట్లో క్లియర్గా ఏమనంటే ఓన్లీ బర్త్డేస్కి, ఏదైతే ఫెస్టివల్స్కి అని అంట. అంటే ఎట్లాంటి ఫెస్టివల్స్కి? ఆ ఫెస్టివల్స్ కూడా మెన్షన్ చేయాలి కదా. సో దీక్ష అనేది కూడా హిందూ సంప్రదాయ ప్రకారం ఒక ఫెస్టివలే. వాళ్ళు ఏదైతే ఒక దీక్షలో ఉన్నారో, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారో, అది కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక ఫెస్టివలే. వాళ్ళు దీక్షలో ఉన్నన్ని రోజులు దేవుణ్ణి పూజించుకుంటూ పొద్దున్నే 4 o'clockకి లేచి 3 or 4 o'clockకి లేచి, సో చాలా డిసిప్లిన్గా, అంటే మీరన్న డిసిప్లిన్ కాదు, అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే డిసిప్లిన్ వేరు, మీరనే డిసిప్లిన్ వేరు. మీరనే డిసిప్లిన్ ఎట్లా అంటే హిందూ సంప్రదాయాన్ని తొక్కాలి అనే డిసిప్లిన్ మీది. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష అనేది హిందూ సంప్రదాయాన్ని కాపాడదామని చెప్పే దీక్ష. అండ్ మీరు స్కూల్లో నుంచి బయటికి పంపించినప్పుడు ఇండైరెక్ట్గా పిల్లలకు ఒకటి చెప్తున్నారనమాట,
దీక్ష వేసుకోవడం మంచిది కాదు, అంటే అది డిసిప్లిన్ కాదు అని ఇండైరెక్ట్గా మీరు ఒక హింట్ ఇస్తున్నారు పిల్లగాళ్ళకి. ఎందుకు అని అంటే వాళ్ళకి ఎట్లాంటి లోకజ్ఞానం లేని వాళ్ళు, సో వాళ్ళు ఎందుకు స్కూల్కి వచ్చారు అనేది, వాళ్ళ స్కూల్ నుంచి ఇంటికి ఎందుకు వచ్చారు అనేది కూడా ఆ బాబుకు అర్థం కాలేదు. ఒక సర్క్యులర్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి మీరు చెప్పినప్పుడు మీ అడ్మిషన్ ఫామ్లో అనేది కూడా అది క్లియర్గా మెన్షన్ చేశారా? అది లీగలా? దీక్ష వేసుకోవాలి అనేది ఎవరైతే ఈ ప్రిన్సిపల్ ఉన్నారో ఆమెను అప్రోచ్ అయ్యారంట కొంతమంది పేరెంట్స్, దీక్షలో ఉన్నోళ్ళు స్కూల్కి వస్తున్నారు కదా అని. అదేమన్నా క్రైమా? అదేమన్నా చెడ్డతనమా? మీరు ఇవే నా స్కూల్లో నేర్పించే పాఠాలు? ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా అప్రోచ్ అయ్యారు అని అంటే ఆ అప్రోచ్ అయిన వ్యక్తిని చూపించచ్చు కదా. మాకు అప్రోచ్ అయ్యారు అనే వర్డ్స్ మీరు అక్కడ యూజ్ చేశారా? ఎలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేయలేదు, సారీ చెప్పారు, క్లోజ్ చేసుకున్నారు అక్కడ. యాజ్ పర్ ద స్కూల్ పాలసీ, స్టూడెంట్ మస్ట్ అటెండ్ స్కూల్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ యూనిఫామ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ యువర్ చైల్డ్ టు వేర్ యూనిఫామ్ డ్యూరింగ్ ద దీక్ష మాలా పీరియడ్. సో నాకు ఒక తెలియదు ఏంటి అని అంటే దీక్ష మాలలో ఉంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయట్లేదా? సో మీరు స్కూల్కి వెళ్తున్నామంటే డిసిప్లిన్ అనేది ఓకే, మీ పాలసీ అనేది ఓకే. సో అదే డిసిప్లిన్ మీరు కూడా మెయింటైన్ చేయొచ్చు కదా. సో ఇన్ కేస్ వద్దు స్కూల్ ఈ యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయొద్దు అని అంటే ఏమైనా దీక్ష పీరియడ్లో మీరు స్కూల్కి రావద్దు, లేదా ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే మేము ఒక సర్టైన్ రిలీజియన్స్ వాళ్ళనే, అంటే మేము దీక్షలో ఉన్న వాళ్ళని జాయిన్ చేయించు అనే బోర్డు బయట పెట్టుకోవాలి, లేదా మీ అడ్మిషన్ ఫామ్లో మెన్షన్ చేసుకోవాలి. ఇట్లాంటి పాలసీస్ అన్నీ. సో అలాంటి పాలసీస్ మీరు మెన్షన్ చేసుకున్నా కూడా లీగల్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, యూ కైండ్లీ urge you not argue with school regarding this policy. Our aim is to maintain consistency and discipline, and you seek your full cooperative in this matter. ఎవడన్నా దీక్ష టైంలో స్కూల్కి రావద్దు అని అంటే కాముకు కూర్చొని మీకు కోఆపరేట్ చేస్తారా చెప్పు? స్కూల్ ఫీజులు లక్షలు తీసుకుంటారు, అయినా కూడా దీక్షలో రావద్దు, లేకపోతే ఇది వేసుకొని రావద్దు, అది వేసుకొని రావద్దు అని అంటే ఎవరు ఊరుకుంటారు? హిందూ సంప్రదాయాన్ని కించపరుస్తున్నట్లే కదా. చాలామంది ఏదైతే చాలా న్యూసెస్ కానీ చాలా వీడియోస్ కూడా చూసానమాట దీని తర్వాత. అండ్ చాలామంది చెప్పడం కూడా జరిగింది ఏమనంటే ఈ స్కూల్లోనంట స్టార్టింగ్ నుంచి హిందూ పండుగలు జరుపుకోవద్దు, హిందూ సంప్రదాయాలు ఫాలో అవ్వద్దు, హిందూ ఫెస్టివల్స్ చేసుకోవద్దు, వేరే రిలీజియన్ ఫెస్టివల్స్ అనేది చేసుకోవచ్చు, సో ఈ ఫెస్టివల్స్ అనేది చేసుకోకూడదు అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి వీళ్ళు టీచ్ చేయడం జరుగుతుందంట. సో వీటి వల్ల మత విధ్వంసాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి స్కూల్స్ని ఫస్ట్ థింగ్ బ్యాన్ చేయాలి, లేదా సో ఏదైతే డిఈఓ కూడా ఒక కంప్లైంట్ అనేది ఇచ్చుకుంటే దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మత విధ్వంసాలు చేసే చాలా మందిని కూడా ఈ మధ్య గట్టిగా పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంది అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో వకీల్ సార్ వెంకట్.